ఏం చేస్తున్నారా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇప్పుడు దసరా వచ్చింది కదా, పూజల మీద అయితే పూజలు చేస్తాం. ఇవాళ అయితే నేను కదంబం చేస్తున్నాను. అందుకని చెప్పి ఫస్ట్ అయితే కొబ్బరికాయలని తీసి కొబ్బరికాయలని బాగా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఇంకోటి ఇలా చిన్న చిన్న పీసెస్ ముక్కల్లా కట్ చేయాలి. ఇప్పుడైతే 1/2 కప్పు బియ్యము, 1/4 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని అవి అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. కప్పున్నర వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. కుక్కర్ 2 విజిల్లు వచ్చే వరకు అలా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే వంకాయ, చిక్కుడుకాయ, ములక్కాడ అయితే కోసుకొని వేసుకోవాలన్నమాట. అలాగే వాటితో పాటు అరటికాయ, టమాటా, క్యారెట్, చిలకడ దుంపలు, టమాటో, గుమ్మడికాయ అవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. మనకి తగిన కాయగూరలు ఉన్న ఏమేమి ఉంటే అవే వేసుకోవచ్చు. వేసుకొని బాగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న కాయగూరలన్నీ కూడా బాగా కలుపుకొని సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇకైతే ఉల్లిపాయలు మాత్రం అస్సలే వేసుకోకూడదు. తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసి పోపుల సామాన్లు అయితే వేసుకొని వేపేసుకొని ఈ మొక్కలు అయితే ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఎండుమిర్చి వేసుకోవాలి. తరువాత ఏమో జీలకర్ర వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు అయితే వేసుకోవాలి. 2 బిచ్చులు అయితే వేసుకోవాలి. 2 మిరియాలు, మళ్ళీ కరివేపాకు అయితే వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. అలాగే వీటితో పాటు ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఆ ముక్కలు అన్నిటిని కూడా దీంట్లో వేసి వేపేసుకోవాలన్నమాట. ఇంతకీ మీకు డౌట్ రావచ్చు, ఇంతకీ కొబ్బరికాయలు ఎందుకు కోస్తున్నారండి అని. ఎందుకంటే ఆ కొబ్బరికాయలు అవి పాడైపోతున్నాయని కోస్తున్నా. అవి కోసాక ఆ వేసనుగుళ్ళు వేసుకొని వాటిల్లో 2 వాటిని కలిపి తింటే మనకి ఫేస్లో గ్లోబ్ వస్తుంది, బలం వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, లావ్ అవుతారు. అందుకని మేమైతే అవి కోసి ఆ రెసిపీని కూడా చేస్తున్నాము. ఆ రెసిపీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాం అన్నమాట. ఇప్పుడు అయితే వేగిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకొని ముక్కలు ములిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ బాగా ఉడికిన తర్వాత మనం ముందుగానే పెట్టుకున్నాం కదా పప్పు, బియ్యము గట్ట కుక్కర్లో, వాటిని అయితే మనం దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉడికిన అన్నము, పప్పు గట్ట వేసుకోవాలి. ఇప్పుడైతే సాంబార్ పొడి అయితే వేసుకొని కొత్తిమీర అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ ముక్కలు ఉడికిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. మీకు ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే సరిపోయేంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ముక్కలు ఉడికేదాకా, దాని తర్వాత మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా అదేంటే మనం అయితే ఇప్పుడు దీంట్లోకి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలా కలుపుకోవాలి కాసేపు వరకు. చూడండి, ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత బాగా ఇప్పుడైతే రెసిపీ అయితే రెడీ.